క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కొందరు ఏమంటున్నారంటే వేదాలు వద్దు, బైబిలే ముద్దు అంటున్నారు. కానీ మరికొంతమంది ఏమంటున్నారంటే బైబిలే ముద్దు అయితే దేవునికి ఉండిన సరిహద్దు అంటున్నారు. గమనించండి, బైబిలే ముద్దు అయితే దేవునికి ఉండిన సరిహద్దు అంటే ఆయన అన్నిటా అంతటా అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడై ఉన్నాడు అనేది కొందరి అభిప్రాయం. కొందరి అభిప్రాయం ఏంటంటే కేవలం యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలోనే ఉంటారు, మనం దీన్నే డిఫెండ్ చేసుకోవాలి, దీని మీదే మనం ఆధారపడాలి అనేది కొంతమంది వాదన. ఈ విషయంలో నేను ఎవరిని విమర్శించకుండా ప్రేమపూర్వకంగా నా యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ఒక దినం ముందు సుమారుగా ఒక ఓటింగ్ ప్రాసెస్ చేశామండి. వేదాలలో యేసుక్రీస్తు ఉంటాడా అన్నటువంటి అంశం క్రీస్తు విజయం ఛానల్ నుండి స్పందించాలని మీరు కోరుకుంటున్నారా అంటూ మరి ఒక పోల్ నిర్వహించడం జరిగింది. దానిలో దాదాపుగా సగం మందికి పైగానే ఎందుకండి ఈ గొడవలు ఇప్పటికే రేగుతున్నాయి కాబట్టి మనం ఆ ప్రస్తావన తెచ్చి గొడవలు రేపుకోవటం అవసరమా, కనుక వద్దు అని మేము భావిస్తున్నాం అంటూ ఓట్ చేశారు. చాలా సంతోషం. అయితే ఇంచుమించుగా 21% మంది మేము కోరుకుంటున్నాము, మాకు చెప్పండి అని ఓట్ చేశారు. ఇంచుమించుగా 27% మేము కోరుకుంటున్నాము అయితే వాక్యాధారాలతో చెప్పండి అన్నదానికి ఓట్ చేశారు. 3 ఆప్షన్స్ ఇచ్చామండి, వద్దని, కావాలి కానీ వాక్యాధారాలతో కావాలి అని. సో టోటల్గా సరే ఈ వద్దు అన్నటువంటి వారు ఎక్కువ ఉన్నారు. కానీ వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ వివాదాస్పదమైన విషయాలు తెస్తే మళ్ళా కొంతమంది దాన్ని సమర్థిస్తారు, మళ్ళా కొంతమంది దాన్ని ద్వేషిస్తారు, వివాదాలు రేగుతాయి. సేవకుల్ని ఒకరు ఇష్టమైన వాడు దూషించడం, లేకపోతే అతను తప్పు చేశాడు, ఈయన తప్పు, ఆ సిద్ధాంతం తప్పు అంటూ ఈ గలిబిలిలన్నీ రావటం మనకు అవసరమా అండి అనే భావనతోనే వారి యొక్క ఇంటెన్షన్ అని మేము గుర్తించి, అయితే అలాంటి పరిస్థితి రాకుండా మా అభిప్రాయం ఏంటి అన్నది నేను గతంలోనే మీకు చెప్పాలనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వలన నేను చెప్పలేకపోయాను. కనుక ఇప్పుడు నేను మీ ముందుకు ఖచ్చితంగా ఆ విషయాలు తీసుకొస్తున్నాను. ఒక 2-3 వాక్యాధారాలను మీకు చూపిస్తాను. అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వేదాల్లో ఉన్నాడు, వేదాల్ని తెలుసుకోండి అని నేను చెప్పాలని కోరుకోవట్లేదు. అలాగని వేదాల్లో యేసుక్రీస్తు ఎందుకు ఉంటాడు, యేసుక్రీస్తు బైబిల్లోనే ఉన్నాడు అని కూడా నేను చెప్పటం లేదు. వాక్య సత్యం మనకి ఏమి నేర్పిస్తుందో వాక్యాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు ఆ విషయాలు ఏంటో మనం నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత ఆ వేదాలను సమర్థించే వాళ్ళు రైట్ అని, వేదాలని వ్యతిరేకిస్తూ క్రీస్తు దానిలో ఉండడు అనేవారు వాళ్ళు రైట్ అని, ఇట్లా వాదాలు చేసుకోవటం అనేది ఎవరు కూడా చెయ్యొద్దు. అర్థమైందండి? సో కనుక ఈ పాయింట్ అనేటువంటిది ట్రెండ్ అవుతుంది. కనుక ప్రస్తుతం ఈ విషయము, పొట్టు విషయము, తాళి విషయము, అలంకారాల విషయము ట్రెండ్ అవుతున్న విషయాలు. ఓకే అండి. అయితే ఈ విషయాలను మనం నేర్చుకోవాలి. కానీ ఆ దూషించటము, తమకిష్టంగా చెప్తే ప్రేమించటము, తమకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే ఒక సేవకుడిని అవమానించటము, ఇవి చేయకండి ఎవరు కూడా. వ్యూవర్స్ అందరికి కూడా నేను ప్రేమతో చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనం కలిసి స్టడీ చేద్దాం, దట్స్ ఆల్. దాన్ని మీలో కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా నా మాటలు మీకు ఇష్టంగా లేకపోతే రిజెక్ట్ చేయండి, తప్పేం కాదు. అయితే వాక్యానికి దగ్గరగా, వాక్య సత్యానికి దగ్గరగా ఏ మాటలు ఉన్నాయి అని మాత్రం పరిశీలించండి. ఇది నా ఒపీనియన్. ఓకే అండి. సరే, మనం ఈ యొక్క విషయాల్లోకి మనం వెళదామండి. అయితే ఇక్కడ నేను ఎక్కడ మరి వారి వేదాల గురించి
వారి వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ వాళ్ళకి వేదాలు ఉన్నాయి కదండి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని, అలాగే ఒక 20,000కి పైగా మంత్రాలు ఉన్నాయి. తర్వాత ఉపనిషత్తులని, కాస్త పురాణాలని, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే వాటేటిని కూడా నేను ఇప్పుడు మీ దగ్గరికి తీసుకురాను, వాటి ప్రస్తావనలు ఏవి కూడా నేను చేయను. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు ఓన్లీ బైబిల్ గ్రంథానికి పరిమితమై ఉంటాడా, పరిశుద్ధ గ్రంథం కనుక, లేదా అన్య మత గ్రంథాలలో కూడా యేసు ప్రభు ఛాయలు ఉంటాయా లేదా, ఇది బైబిల్ సమర్థిస్తుందా, సమర్థిస్తే ఆధారాలు ఏంటి అన్నది మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఓకే అండి. సరే, ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, ఏదన్నా కాస్త ఆత్మీయంగా బలపరిచి ఆ వాక్యాలు చెప్పండి అని మళ్ళీ కామెంట్ చేయకండి. ఎందుకంటే ఆయా సందర్భాల్లో ఆత్మ సంబంధముగా మిమ్మల్ని బలపరచడానికి సాక్ష్యాలు పెడుతున్నాం. అలాగే చర్చి వర్తమానాలు అప్లోడ్ చేస్తున్నాం. అలాగే కొన్ని వార్తా విశేషాలు అప్లోడ్ చేస్తున్నాం. పాటలు కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇట్లా కాస్త వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయాలు పరిశీలించడానికి ఇలాంటివి కూడా అప్లోడ్ చేస్తున్నాం. అయితే ఇది కేవలం సెర్చ్ చేసుకొని ఆత్మీయతలో బలపడటానికి, వాక్యపు వెలుగును మీరు పరిశీలించుకొని, ఎందుకనంటే మామూలుగా వాక్యం చెప్పినప్పుడు అంత ఆసక్తిగా ప్రజలు చూడలేదండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. వాక్యం కనుక ఏ సేవకుడైనా అప్లోడ్ చేస్తే సరే, మన ఛానల్లోనే చూద్దాం. మన ఛానల్లో ఒక చక్కటి అంశాన్ని తీసుకొని ఆత్మలో బలపడే విధంగా చక్కటి వర్తమానం ఇస్తే ఎంతమంది చూస్తున్నారండి మీలో? 1,000 మంది చూస్తే గొప్ప, లేదా దానికి ఏదైనా కాస్త టైటిల్ అట్రాక్టివ్గా ఉంటే మహా చూస్తే 4,000 మంది చూస్తే గొప్ప. చూసారా? అదే ఒక వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొచ్చి, ఇదిగో విపి రెడ్డి గారు ఇలా అన్నాడండి, షాలేం గారు ఇలా అన్నారండి, ఇదేంటి దీని సంగతి అని మీకు పెట్టగానే ఒక్క రోజులోనే 20,000 మంది చూశారు. అదే ఒక మంచి వర్తమానం, నన్ను పక్కన పెట్టండి, ఒక మంచి దైవజనుడు కలవరి టెంపుల్ సతీష్ అయ్య గారి వర్తమానమో, ఒక పెద్ద సేవకులు జైపాల్ గారి వర్తమానమో, లేదా ఎల్ఈఎఫ్ జో గారి వర్తమానమో, సరే షాలేం రాజు గారి వర్తమానమో, రంజిత్ గారి వర్తమానమో, విపి రెడ్డి గారి వర్తమానమో, పిడి సుందరరావు గారి వర్తమానమో తెచ్చి నేను అప్లోడ్ చేస్తే 20,000 మంది మీరు చూస్తారా? చూడరు. కానీ మీరేం కోరుకుంటారు? వివాదాలు వద్దండి, కానీ అవే చూస్తారు. వాక్యాలు అప్లోడ్ చేయండి, చూడరు. మరి ఛానల్ పెట్టుకున్నవాడు ఏం ఆశిస్తాడు? తన ఛానల్ పెట్టుకుంది ఎందుకు? అనేక మందికి రీచ్ అవ్వాలి, అనేక మంది దాన్ని చూడాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, మనసులో ఉంచుకోండి. నేను యథార్థాలు మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా మీలో బాధ కలిగిస్తే సారీ. బాధ కలిగించాలని కాదు, సత్యం చెప్పాలన్నదే నా అభిమతం. ఈ మధ్య కాస్త స్టైల్గా ఒక్కొక్కరు ఏం కామెంట్ చేస్తున్నారు తెలుసా? ఆ డబ్బుల కోసం అండి. అంటే ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే, సరే ఏదో చూసే వ్యూవర్ అన్నాడంటే సరే దానికి ఏదో ఒక అర్థం ఉందని అనుకుందాం. ఛానల్స్ పెట్టి ఛానల్స్ రన్ చేసుకునే వాళ్ళు కూడా మీరు ఛానల్స్ ఎందుకు పెడుతున్నారు? ఏదో యూట్యూబ్ నుంచి వచ్చి డబ్బుల కోసమే కదా. ఏమండి, ఈ మాట్లాడుతున్న వ్యక్తి మానిటైజేషన్ చేసుకోకుండా ఉన్నాడా? ఈ మాట్లాడేవాళ్ళు ఛానల్స్ పెట్టి రన్ చేస్తూ తమ ఛానల్కి మానిటైజేషన్ అనేటువంటిదని ఆన్ చేయకుండా ఉన్నారా? ధైర్యంగా వచ్చి మాట్లాడండి. ఏమండి, పెద్ద పెద్ద సేవకులు కూడా కల్వరి టెంపుల్ కానీ, కల్వరి మినిస్ట్రీస్ కానీ, విపి రెడ్డి గారు కానీ, షాలేం గారు కానీ, రంజిత్ తోఫీరన్న కానీ, ఎవరైనా వారి ఛానల్స్ అన్నిటికీ మానిటైజేషన్ ఆన్ అయి ఉంటుంది. అంతే. పెద్ద సేవకులు మొదలుకొని చిన్న సేవకుల వరకు ఖచ్చితంగా మానిటైజేషన్ చేయకుండా ఎవరూ లేరు. సాధారణంగా మానిటైజేషన్ చేస్తేనే యాడ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక రెవెన్యూ వచ్చేస్తుంది, అబ్బో కోకొలలు కానీ ఎవరు భావించకండి. అర్థమైందా? నేను దీని మీద వీలైతే ఒక వీడియోని మాట్లాడతాను. దీని వివరాలు, విషయాలు ఏంటి, లోతు ఏంటి, దాని యొక్క విధానం ఏంటి, వీలైతే ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఈ వీడియోకి లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేస్తున్నాను. దయచేసి ఎవరు అట్లా కామెంట్ చేయకండి. యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అన్నది కాదు. యూట్యూబ్లో సహజంగా ఛానల్ పెట్టినప్పుడు పాపులర్ కావాలి,
సబ్స్క్రైబర్స్ కావాలి, అనేకుల్లోకి మన వీడియో వెళ్ళాలి అని ప్రతి ఛానల్ పెట్టుకున్న వ్యక్తి ఆశిస్తాడు. దీనిలో తప్పే ఉంది? ఇది గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు విషయానికి వస్తే, మనం సేవిస్తున్న దేవుడు సత్యదేవుడు, పరిశుద్ధ దేవుడు, మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఇక ఆయనకి ఎన్ని పేర్లు పెడదామా, ఎన్ని పెట్టినా తక్కువే. అంత గొప్ప దేవుడు మనందరికీ తెలుసు. హల్లెలూయా. చూసారండి, మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మన దేవుడే దేవుడు, మనం సేవించుచున్న దేవుడే దేవుడు. అవునండి. షట్రగ్గు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలో ఉండి రక్షించిన దేవుడు, సింహాల గుహలో దానియేలును రక్షించిన దేవుడు, సజీవుడిగా ఉండి యేసుక్రీస్తు వారిగా నరవతారిగా భూలోకంలోకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయనే దేవుడు. ఆ దైవ వివరాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. వాస్తవంగా ఒక విశ్వాసి రక్షించబడటానికి, ఒక వ్యక్తి ఆత్మలో బలపడటానికి, మరణించాక ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళటానికి పరిశుద్ధ గ్రంథం చాలు. ఇంకా దానికి వేదాలు చదవక్కర్లేదు, ఖురాన్ చదవక్కర్లేదు, లేకపోతే సిక్కుల మత గ్రంథం చదవక్కర్లేదు, జొరాస్ట్రియన్ వారికి సంబంధించినటువంటివి, లేకపోతే గ్రీకు వాళ్ళకి సంబంధించినటువంటి మత గ్రంథాలనండి, ఇంక ఏదైనా సరే ఒక వ్యక్తి రక్షించబడటానికి, ఆత్మలో బలంగా ఉండటానికి, మరణించాక దేవుని సన్నిధికి చేరటానికి బైబిల్ గ్రంథం సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా. రైట్. అయితే ఇతర మత గ్రంథాలలో కూడా క్రీస్తు ప్రస్తావనలు ఉన్నాయి అన్నదాన్ని మనం విశ్వాసం ఉంచాలా అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం ఉంచి తీరాలి. ఎందుకో ఏంటో నేను చెప్తాను. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ స్టాండ్ తీసుకున్నాను అన్నది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. నేను విశ్వసిస్తున్నది ఏంటంటే, నేను లేఖనాలు పరిశోధించి తర్వాత కొందరి పుస్తకాలు చదివి, సాధు సుందర్ సింగ్ గారు అనండి, కొందరి భక్తుల జీవిత చరిత్రలు అనండి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించాక నాకు అర్థమైంది ఏంటంటే, మనం సేవించే దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయనను ప్రేమించే మత గ్రంథాలలోనే కాకుండా ఆయనను ద్వేషించే మత గ్రంథాలలో కూడా ఆయన ఛాయలు నింపగలడు అని నాకు అర్థమయ్యింది. ఈ విషయంలో ఖచ్చితంగా నేను రంజిత్ గారిని సమర్థిస్తున్నాను. ఈ విషయంలో వేదాలలో క్రీస్తుంటాడు అన్న మాటల్ని నేను సమర్థిస్తున్నానండి. ఆయన ఒక్కరే కాదండి. అంతకుముందు మనం ఆలోచన చేస్తే మరి హిందూ విధానములో నుంచి మారు మనసు పొందిన తర్వాత అనేకమైనటువంటి విషయాలను పోలుస్తూ ఆ మరుగై ఉన్నటువంటి క్రీస్తును ప్రకటించినటువంటి భక్త శ్రేష్ఠులు ఎంతోమంది లేరా? సాధు సుందర్ సింగ్ గారు అనండి, పండిత రమాబాయి గారు అనండి, ఈ ఫ్రాన్సిస్ గారు అనండి, ఆర్ఆర్కే మూర్తి గారు అనండి, పరవస్తు చిన్నైసూరి గారు అనండి, ఇట్లాగా మనకు తెలిసినటువంటి కాలంలోనే జీవించినటువంటి వారిలో చాలామంది పండితులైనటువంటి వారు అధ్యయనం చేసి వారి యొక్క వేద గ్రంథాలలో కూడా క్రీస్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, ముస్లింకు సంబంధమైనటువంటి ఖురాన్లో కూడా క్రీస్తును కూర్చున్నటువంటి ఛాయలు ఉన్నాయి అంటూ ఆ ముస్లిం విధానంలోంచి మార్పు చెందినటువంటి వారు అద్భుతమైనటువంటి చక్కటి సాక్ష్యాలు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఎన్నో సుర, ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనము, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా వారి పుస్తకాల్లో చక్కగా విశదీకరించుకుంటూ వచ్చారు. మరి వాటిని కొట్టేద్దామా? లేదు లేదు, వాటిని మనం ఖచ్చితంగా విశ్వసించి తీరాలి. జాగ్రత్తగా వినండి. అయితే ఎందుకు ఇలా జరిగింది అన్నది ఇక్కడ ప్రశ్న. మనం ప్రేమించే దేవుడు ఆయనే సృష్టికర్త గనక ప్రతి మానవుని ఆత్మ, ప్రతి దేహము ఆత్మ, ప్రతి ప్రాణి, ప్రతి వృక్షము, ప్రతి స్పృష్టము దేవుని చేతుల్లో ఉంటారు. కనుక సర్వశక్తుడైన దేవునిని పోల్చి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన యొక్క ఛాయలు, నీడలు వారి యొక్క మత గ్రంథాల్లోకి దేవుడే చొప్పించాడు.
ఎందుకంటే ఏదో ఒక రోజున ఆ మతాలకు సంబంధించినటువంటి ఆ మత ప్రవిష్టులైనటువంటి వారు కూడా మార్పు చెంది అధ్యయనం చేసి వాటిని గ్రహించి సర్వసత్యాన్ని తెలుసుకొని సత్యంలోకి వారు మళ్ళుకోవాలి. ఇది ఇక్కడ దైవికమైనటువంటి ఆలోచన. ఇది అలా జరిగి ఉండకపోతే ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు మార్పు చెందడానికి అవకాశం లేదు. వాళ్ళు అచ్చంగా మన బైబిలే దగ్గరకే వచ్చి యేసు ప్రభు గురించే విని ఆ తర్వాత వాళ్ళు మారు మనసు పొందాలంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ పండిత రమాబాయి గారు కానీ, ఫ్రాన్సిస్ గారు కానీ, మూర్తి గారు కానీ, లేకపోతే ఇంకా పరవస్తు సూర్యనారాయణ గారు లాంటి పండితులైనటువంటి వారు ఇంకా ఉన్నారండి, నాకు కొన్ని పేర్లు తెలియవు. ఇలాంటి పెద్ద పెద్ద భక్తులందరూ కూడా మారు మనసు పొందడానికి ఛాన్స్ దొరికేది కాదు. వారు వారి మతాల్లోనే సత్యాన్వేషణ చేస్తూ సత్యము దొరకక ఆ సత్యమును గూర్చి చెప్పబడ్డ వారి గ్రంథాలను పరిశీలిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఎవరో తటస్థిస్తున్నాడు, ఆ లక్షణాలు, ఆ ఛాయలు, ఆ గుణాలు తాము సేవించే 33 కోట్ల మంది దేవతల్లో లేవు కదా అన్న ఆలోచనకు తిరిగి సత్యం వైపు మళ్ళుకొని ఆ తర్వాత బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో ఉన్న దేవుడు ఈ దేవుని లక్షణాలు ఇవే అంటూ వాళ్ళు చాటి చెప్తున్నారు. ఇది వాస్తవమే. మనం ఏం భావించాలి? దేవునికి అసాధ్యమా? అలాగ వ్రాయించడం సాధ్యమే. ఇప్పుడు మీకు ఒక దేవుని లేఖనాన్ని చూపిస్తానండి. తప్పకుండా మీరు బైబిల్ ఉంటే చూడండి, లేదా నా మాటలు వినండి. 11వ అధ్యాయము యోహాను శుభవార్త 49వ వచనం నుండి మనం ఈ మాటలు చదువుదాము. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నాడంటే, ఒక మనుష్యుడు మానవులందరి రక్షణార్థమై పాప విమోచన క్రయధనముగా చనిపోవలసి ఉన్నది. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఎవరైనా? కయప. యేసు ప్రభు వారికి బద్ధ శత్రువు. ఒక మాటలో చెప్పాలంటే అన్న కయపల గురించి మనం వింటాం కదా. ఆ యేసు ప్రభు వారు అంటే అసలు గిట్టట్లు లేదు. ఆయన పట్టుకోవాలి, చంపాలి, అవమానించాలి, కొట్టాలి, తిట్టాలి, ఆయన లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు, మనందరికీ తెలుసు. కానీ దేవునికి శత్రువుగా ఉన్నటువంటి ఈ మనుషుడే ఒక ప్రవచనం తన నోట చెప్పేశాడు, తను తెలియకుండానే. ఏం చెప్తున్నాడు? ఒక మనుషుడు మానవుల పాపముల కొరకై చనిపోవాలి, మీకు తెలియదులే, అలా ఉండండి అని తనకు తెలియకుండానే ఆ ప్రవచనం మాట్లాడాడంట. అదే బైబిల్ చెప్తుంది. కేర్ఫుల్లీ లిజన్. తర్వాత వచనం, తానంతట తాను ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును చావునై ఉన్నాడని ప్రవచించెను. ఎంత క్లియర్గా ఉందండి. అంటే దేవుని శక్తి ఏంటి? అసలు దేవుడు అంటే ఇష్టం లేదు, ఒక మంచి ప్రవచనం చెప్పాడు. ఇది ఎట్లా సాధ్యం? అతడు సాతాను సంబంధి కదా, విరోధి కదా, క్రీస్తు విరోధి, సాతాను సంబంధి. వాస్తవానికి అతను యోధ పెద్ద దేవాలయపు అధికారి, అన్నా కైపలు, ఇది వేరే ఇష్యూ. పర్టికులర్గా క్రీస్తుకు అతను శత్రువు, సత్యానికి శత్రువు, ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఆ శత్రువు నోట కూడా ఏ ప్రవచనం దేవుడు పలికించాడు? ఆ సమయానికి సత్య ప్రవచనాన్ని పలికించాడు. తానంతట తాను పలకలేదు, తనకు తెలియకుండానే ప్రవచించేశాడు. చూసారా ఎంత అద్భుతం అండి మన దేవుడు. అసలు మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. సేమ్ వేదాలలో క్రీస్తు పోలికలు వ్రాయాలి అని వారు భావించి ఉండకపోవచ్చు, కానీ దేవుడు వారిని ప్రేరేపించి ఇదిగో అగ్ని రూపముగా ఉంటాడు, బలి పశువుగా మారతాడు, తన రక్తాన్ని చిందిస్తాడు, మ్రాను మీద వ్రేలాడుతాడు, ఇవన్నీ కూడా వేదాలలో వారికి తెలియకుండానే దేవుడు లిఖింపచేశాడని మనం ఎందుకు విశ్వసించకూడదు? ఈ వాక్య ఆధారంతో
తేలిపోయింది. దేవుడు అలా చేశాడు, దట్స్ ఆల్. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అరే మనం ఎవరి గురించి చెప్తున్నాం, మన దేవుడి గురించేనా, మన దేవుడి గురించే అని ఒక ముసుగు వాళ్ళ మీద పడిపోయి ఉండొచ్చు. అంతే, దేవుడు సడన్గా చేసేస్తాడు. దేవుడు కాపాడాలనుకుంటాడు. ఏ గుహలో దావీదు దాక్కున్నాడో అదే గుహలోకి సౌలు వచ్చాడు. సౌలు దావీదును చంపటానికి తిరుగుతున్నాడు. సడన్గా శంఖ నివార్తికి అదే ఆ చిన్న లోయలోకి లేకపోతే ఆ గుహలోకి వచ్చేసాడు. ఇప్పుడు మరి ఏమైపోయింది? సౌలు గనక దావీదును చూస్తే అప్పుడే పట్టుకుంటాడు, బంధించేస్తాడు, చంపేస్తాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సడన్గా రాజు అయినటువంటి సౌలుకి కనుమొబ్బును కలుగు చేశాడంట. అంటే దావీదు కనపట్ల, అక్కడే ఉన్నాడు దావీదు, కానీ చూస్తున్నాడు, కానీ దావీదు కనపట్ల. అబ్బా, దేవుడు ఎంత అద్భుతకరుడండి, తన భక్తుని ఎట్లా కాపాడాడు సడన్గా. ఆనాడు వేద ఋషులు కూడా వేదాలను, సరే అవి వాస్తవమా, సత్యమా, అసత్యమా, ఆధారాలు ఉన్నాయా, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా, లేవా, అవి ఎప్పటివి, అవన్నీ మనకు అనవసరం. నిజానికి చారిత్రాత్మక ఆధారాల ప్రకారంగా మనం పరిశీలన చేసుకుంటే బైబిల్ ముందు, తర్వాత వేదాలు లిఖించినట్లుగా, ఈ సాంస్క్రిట్ అనేటువంటిది వచ్చినట్లుగా ఎప్పుడో ఒక 6వ శతాబ్దంలో ఖురాన్ వచ్చింది చూసారా. ఆ తర్వాత ఎప్పుడో 7, 10, 12 శతాబ్దాల్లో వేదాలు సంస్కృతంలో వ్రాయబడ్డట్లుగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అది వేరే ఇష్యూ, అది వేరే సబ్జెక్ట్, దాన్ని పక్క నుంచి వద్దాం. కానీ మొత్తానికి వీళ్ళు రాశారు, ఎప్పుడన్నా రాయనియండి. రాసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే యేసుక్రీస్తు వారి గుణలక్షణాలను ఆ ఋషులు లిఖించారు, దట్స్ ఆల్. ఉదాహరణకి ఏంటి బైబిల్లో ఎవిడెన్స్ ఏంటి? ఇదిగో క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి కైప క్రీస్తు మరణము గురించి ప్రవచించేటట్లుగా దేవుడు చేశాడు. అంటే తన అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు, తనకు తెలియకుండానే చెప్పేశాడు. అట్లాగే వేద ఋషులు కూడా ఈ వ్రాసినటువంటి పెద్దలు వారికి తెలియకుండానే క్రీస్తు గుణగణాలను రాశారు. దీన్ని 100% మనం బిలీవ్ చేయాలి. ద సేమ్ ఖురాన్ రాశారు. సరే, ఖురాన్ అంటేనండి ఇది మనకు తెలుసు, దాదాపుగా అబ్రహాం సంతతిలో నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. ఇష్మాయేలు సంతానము, ఇవంతా కూడా ధర్మశాస్త్రము, ఇవన్నీ కూడా మనం నమ్ముతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా బైబిల్ నుంచి కాపీ చేయబడినటువంటి విషయాలే మనం నమ్ముతాం. మంచి విషయాలే. దేవుడు ఒక్కడే, అబ్రహామును పిలిచాడు, ఇష్మాయేలు దీవించాడు వాళ్ళు అంటారు, ఇస్సాకును దీవించాడని మనం అంటాం. సరే, తీద్దాం, చివరికి వచ్చేసాం. యేసుక్రీస్తు వారు కూడా ఖురాన్ గ్రంథంలో ఉన్నారా? ఉన్నారంతే. లేరు అంటే తప్పు. మన దేవుని శక్తిని మనమే తక్కువ చేసిన వారం అవుతాం. మన దేవుడు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు, సర్వవ్యాప్తి, సర్వంతర్యామి మా దేవుడు అని వాళ్ళు అంటారు. క్రైస్తవులు ఏమంటారు? ఆయన సర్వవ్యాప్తి అని బైబిల్ చెప్తుంది. కనుక అయితే వీళ్ళు ఎక్కడ దాకా రాసుకొచ్చి తీసుకొచ్చారండి యేసు ప్రభు వారిని? యేసు ప్రభు వారి పోలికలు, యేసు ప్రభు వారి కన్యకి జన్మించటము, ఆయన ఒక ప్రవక్త అంటూ, ఆయన చనిపోలేదు, సిలువపై మరణించలేదు అంటూ మౌలు చేశారు. మరి అక్కడ వరకు చెప్పుకొచ్చిన విషయాలన్నీ కరెక్టే, దేవుడే వ్రాయించాడు. చివరికి చనిపోయాడంటే ఇక ఖురాన్ ఉండదు గనక ఆయన ప్రవక్త దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అని వారు ఏం చేసుకున్నారంటే చివరిలో దాన్ని మౌల్ చేసి వాళ్ళకు అనుకూలంగా వ్రాసుకున్నారు. అందుకని ఖురాన్లో క్రీస్తు లేడంటే తప్పు. నేను ముస్లిం గ్రంథాలు చదవలేదు, అలాగని వేదాలు చదవలేదు, కానీ బైబిల్ని ఆధారం చేసుకునే నేను మీకు విషయాలు చెప్తున్నా. ఆల్రెడీ ముస్లిం పెద్దలతో మాట్లాడాను. ముస్లిం గ్రంథాలను గ్రంథస్థం చేసినటువంటి మా సోదరుడు చాలా క్లియర్గా, చక్కగా, అనిల్ సోదరుడు, ఆయన చక్కటి చారిత్రాత్మకమైన విషయాలను డేట్స్తో సహా చాలా చక్కగా వివరించుకుంటూ వస్తున్నటువంటి సోదరులు ఆయన అనిల్ గారు. ఆయన ఆల్రెడీ 3 years ముస్లిం గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు. వేదాలను ఆయన చదివారు పట్టుదలగా, బైబిల్ని చదివారు. ఉన్నది ఉన్నట్లుగా ఈ రోజున చాలా చక్కగా, క్లారిటీగా ఆయన చెప్పగలుగుతున్నారు. ఈ విషయాల మీద చిన్నగా డిస్కస్ కూడా మేము చేయడం జరిగింది. వీలైతే మన ఛానల్లోకి ఒకసారి తీసుకొస్తాను, కొన్ని విషయాలు ఆయన ద్వారా కూడా మనం నేర్చుకుందాం.
కనుక పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ఓకేనా? ఓకే. ఇష్మాయిల్ ఓకేనా? ఓకే. ముస్లిమ్స్ వచ్చారా? వచ్చారు. కానీ అల్లాహ్ యెహోవా దేవుడు కాదండి. ఖురాన్లో ఉన్న క్రీస్తు కాదండి, ఆయన వేరే క్రీస్తు అండి అని పాపం మన వాళ్ళు ఇక ఏం చేయాలో అర్థం కాక ఇలా దాన్ని డైవర్ట్ చేశారు, క్రాస్ చేశారు. నో. ఖురాన్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథానికి సంబంధించి వ్రాసుకున్నవే కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి మనకి ఎక్కడ వ్యత్యాసం పడుతుంది అంటే కేవలం ఒక సందర్భంలో మాత్రమే వ్యత్యాసం పడుతుంది. ఏ సందర్భంలో వ్యత్యాసం పడుతుంది అంటే యేసుక్రీస్తు విషయానికి వచ్చేటప్పటికి ఆయన ప్రవక్త అంటారు, మనం దేవుడు అంటాం. ఇక్కడ మాత్రమే మనం ఖచ్చితంగా దాన్ని డివైడ్ చేయాలి. మరొక విషయం కూడా చెప్తా, ఆయన ఆయా గ్రంథాలలో కూడా కనబడుతున్నాడన్నది సత్యమే. ఇంకా మీకు ఆధారం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళంపును పరిశీలించినటువంటి వారు ఆ ఖగోళ పరిశోధనను బట్టి వారి గ్రంథాల్లో వ్రాసుకున్నటువంటి వాటిని అధ్యయనం చేసి లోకాన్ని రక్షించే రారాజు పుట్టాడు అని ప్రయాణం చేసి వచ్చారు. ఎవరండి వీళ్ళు? ఇప్పుడు జొరాస్టర్ అనేటువంటి ఆయన తన మత గ్రంథంలో క్రీస్తును గూర్చినటువంటి ఛాయలు వేదాల్లో ఎలాగోనే తన గ్రంథంలో కూడా ఆయన వ్రాయటం జరిగింది. ఆయన కూడా ఒక ప్రవక్త అండి. గ్రీకు వేదాల్లో కానివ్వండి, ఈ జొరాస్ట్రియన్ మతంలో కానివ్వండి, ఇంకా ఆయా దేశాలకు సంబంధించిన ఇతర మత గ్రంథాలలో కూడా క్రీస్తు ఛాయలు ఉన్నాయి. నాట్ ఓన్లీ వేదాస్, నాట్ ఓన్లీ ఖురాన్. దేవుడు కావాలని అలా లిఖింపచేశాడు. మానవులందరినీ రక్షించడం కొరకే దేవుని ప్రణాళిక ఇది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇప్పుడు నేనేదో విపి రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని, లేదా ఏదో జరిగిందంటే జాన్ బాబు గారు రంజిత్ గారిని సమర్థిస్తున్నారని అసలు ఆ థాట్స్ తేవద్దు. ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలిసినంతలో నన్ను అభిమానించే నా వ్యూవర్స్కి నేను ఒక మంచి సందేశం అందించాలి ఈ విషయంలో అనే భావనతో ఈ మాటలు మీ దగ్గర తెస్తున్నా. దీన్ని బట్టి ఎవరినో విమర్శించండి, దీన్ని బట్టి ఎవరినో పొగడండి అని నేను చెప్పట్లా. మీరు పరిశీలించుకోండి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వస్తున్నారు అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు? యోధా దేశంలోకి వెళ్ళాలన్న సంగతులు, యోధా దేశంలో ఆయన పుడతాడన్న సంగతులు వారి వారి మత గ్రంథాలలో లిఖించబడ్డ విషయాలను పరిశీలించి, ఖగోళాన్ని పరిశీలించి ప్రయాణం చేసి వచ్చారని చరిత్రలు చెబుతున్నాయి. మరి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి? ఇతర గ్రంథాలలో కూడా క్రీస్తు ఛాయలు ఉన్నాయి. ఎందుకనండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏదో అచ్చంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు రక్షించబడితే చాలు, హిందువులు రక్షించబడితే చాలు, లేకపోతే ఏదో ముస్లింలు రక్షించబడితే చాలు అని దేవుడు అనుకోవట్లేదు. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. సర్వమానవాళి ఆయన పిల్లలే, అందరూ రక్షించబడాలి. ఆ అజ్ఞాన కాలంలోనైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ మరి ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు అని అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. అందుకని దేవుని ముందటి ప్రణాళిక ఏంటంటే ఆయా మత గ్రంథాలలో గ్రంథస్థం చేసేటప్పుడే దేవుని ఆత్మ వారిని ప్రేరేపించి ఆయన ఛాయలు నీడలు ఉండేటట్లుగా చేసింది. ఇది మనం నమ్మి తీరాలి. అంతవరకే. అట్లాగండి ఇంకా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని మనం పరిశీలన చేసుకుంటూ జస్ట్ మనం ఒక అడుగు ముందుకేస్తే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. మార్కు సువార్తలో ఒక సంఘటన ఉంటుందండి. 9వ అధ్యాయంలో 38వ వచనం. శిష్యులు అయినటువంటి యోహాను యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఏమన్నాడంటే, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాదు కనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా ఒక మర్మం మనకు దొరుకుతుంది. మనోడు కాదు, పరాయోడు, కానీ నీ పేరును ప్రస్తావన చేస్తున్నాడు, నీ నామములో కార్యాలు చేస్తున్నాడు, మేము అడ్డగించాం. ఇప్పుడు చూడండి, వేదాలలో క్రీస్తు ఉన్నాడు, వేదాలలో క్రీస్తు ఛాయలు ఉన్నాయి, ఆయన రక్తము చిందించాడు, పాప ప్రాయశ్చిత్తం జరిగించాడన్న విషయాలు వేద గ్రంథాల్లో ఉన్నాయండి అని తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తులు గ్రహించి మారుమనసు పొందారు. ఆటంక పెట్టొద్దు.
వాళ్ళకి అవసరం. ఇప్పుడు ప్రభు కూడా ఇక్కడ ఏం చెప్పాడు, వెంటనే ఆపేసేసేయండి, అది తప్పు, నా నామాన్ని వాడితే మాత్రం అసలు మనవాడు కాదు, మనకు సంబంధం లేనివాడు, దాన్ని నమ్మబాకండి, అతను ఆటంక పెట్టండి అని ప్రభు చెప్పలా. మరి ఏం చెప్పాడండి, మీరే చూడండి. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడు ఎవడునూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షపు వాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట, ఓకే, అయిపోయింది. ఇది ఎక్కడండి, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 38వ వచనం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలండి అంటే, క్రీస్తు ఏం కోరుతున్నాడు, ఒకవేళ మనోడు కావచ్చు, మనకు సంబంధం లేనివాడే కావచ్చు, కానీ నా పేరును ప్రస్తావన చేస్తూ నన్ను ఘనపరుస్తున్నాడు కదా. అలాగే మన గ్రంథం కాకపోవచ్చు, మన పరిశుద్ధ గ్రంథం మనకుంది, మనకు చక్కగా పరిశుద్ధుడైన దేవుడు ఇచ్చాడు. మన గ్రంథం కాకపోవచ్చు, ముస్లిం గ్రంథం కావచ్చు, హిందూ గ్రంథాలు కావచ్చు, గ్రీకుల గ్రంథాలు కావచ్చు, పారసికుల గ్రంథాలు కావచ్చు, రోమిల గ్రంథాలు కావచ్చు, అయినా క్రీస్తును చూపెడుతున్నారు కదా. క్రీస్తును ఆయన చూపించేటువంటి ఆ ఛాయలను గురించి ప్రస్తావన చేసి ఆయన చులకనగా ఎవరు చేస్తున్నారు, చులకన చేయట్లేదుగా, ఆయన గొప్ప చేస్తున్నారు. చూసారా, ఇక్కడ కూడా యేసు ప్రభు ఉన్నారు అని రంజిత్ గారు చెప్పారండి అనుకుందాం. గొప్ప చేస్తున్నాడు యేసయ్య నామాన్ని, మనం సంతోషించాలి. ఎందుకండి, వేదాల్లో క్రీస్తుంటే బైబిల్లో మా దుర్గాదేవి ఉంటుందండి అని వాళ్ళు అంటారండి అంటే అనుకొని, సత్యమైతే ప్రజలు నమ్ముతారు, సత్యం కాకపోతే పోరా ఎక్కడుందరా అంటారు. నీకెందుకు అంటే ఆడేదో అంటారని మనుషుల గురించి ఆలోచన చేసి కామెంట్ చేస్తున్నావు, కానీ దైవికమైనటువంటి ఆలోచన, పరిపక్వత కలిగినటువంటి భక్తి విధానంతో ఆలోచన చేసేవారు ఈ కామెంట్ చేయరు. ఈ విషయంలో ప్రభు అంటున్నాడు కదండి, నన్ను చులకన చేసేది ఎవరు, నా పేరు వాడుకొని నన్ను ఎవరైనా చులకన చేస్తారా అని ప్రభువే ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి వేదాల్లో క్రీస్తండి వీళ్ళు తెల్లారు లెగిస్తే ఏదో ఆ గ్రంథాలు చెప్తున్నారండి, వాటి గురించి ఎందుకండి, బైబిల్ కరెక్ట్ కదండి, తప్పండి. ఇప్పుడు షాలేమరాజు గారు మాట్లాడినా, రంజిత్ అన్న మాట్లాడినా, పరవస్తు సూర్యనారాయణ గారు మాట్లాడినా, ఫ్రాన్సిస్ గారు మాట్లాడినా, మూర్తి గారు మాట్లాడినా, అన్యజనుల్లో నుంచి రక్షించబడిన ఏ వ్యక్తి వాటి ప్రస్తావన చేసినా ప్రభువుని చులకన చేయట్లేదుగా. ప్రభువుని గొప్ప చేయడానికి ఆ ప్రస్తావన చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం నోట్ చేయాలి. ఆ ఆత్మలను సంపాదించడానికి దేవుడు అక్కడ ఉంచినటువంటి ఒక మార్గం అది. ఇది మనం ప్రక్కన పడేసేసి ఏదో మనకి వ్యక్తిగతమైన గ్లడ్జెస్ ఉండి, ఏదో ఒక విషయం కాడాలంటే కోపం ఉండి, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ప్రతి సందర్భంలో కూడా వాళ్ళని ద్వేషించడం తప్పు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బొట్టు విషయం వచ్చింది, నేను వ్యతిరేకించాను. ఇప్పుడు వేద విషయ ప్రస్తావనలు వస్తున్నాయి. వేదాలలో క్రీస్తు, వేదాలు లేకపోతే వీటిని మనం నమ్మొచ్చా, ట్రెండ్ అవుతుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా నేను విశ్వసిస్తాను. కాబట్టి ఏదో నాకు వ్యతిరేకంగా షాలేం గారు మాట్లాడారండి, రంజిత్ అన్న మాట్లాడారండి, నేను కొంచెం యాంటీ అండి ఆయనకి, కాబట్టి నేను యాంటీగానే మాట్లాడాలంటే దేవుని దృష్టిలో నేను ఘోర పాపినవుతాను. నేను దేవునికి భయపడతా, మనుషులకు భయపడను. వారు మంచి చేస్తే ఖచ్చితంగా వారిని పొగుడుతాను. బైబిల్కి వ్యతిరేకం కాకుండా బైబిల్ ప్రకారంగా వారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వారు నా శత్రువైనా సరే వాళ్ళ భేషాన్ని నేను మెచ్చుకుంటా. అది నా నిజాయితీ, గుర్తుపెట్టుకోండి. ఏంటండి జాన్ బాబు గారి ఛానల్లో ఏదో గొడవలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు ఈ మధ్య, అది అవసరమా, ఏదో వ్యూస్ కోసం అండి. లేదండి, సత్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. సత్యాన్ని నేను ఆ విషయాలు మీకు చూపించి వాటి మీద నేను ఫైనలైజ్ చేసి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని వివాదాస్పదమైన విషయాలు తీసుకొచ్చి మన ఛానల్లో మీకు చూపిస్తున్నాం. అంతేగాని ఏదో కొట్లాడుకుంటున్నారు, ఏమండి అయ్యో మనం పల్స్ అయిపోతున్నామండి. ఏంటంటే పల్సన్ అయిపోయేది అంటే వీడియోలో ఒక 1000 మంది మహా అయితే ఒక 25,000 మంది చూశారు అనుకుందాం, పల్సన్ అయిపోయామా? ఒక మంచి జరిగితే కోట్ల మందికి మంచి జరుగుతుంది. హిందువుల్లో మాత్రం గలాటాలు లేవా? వాళ్ళు తిట్లాడుకోవట్లేదా? ఏమండి నిన్నటిదా కరాటే కళ్యాణి కేసులు పెట్టింది, ఇక కరుణాకర్ రా మీద కేసులు పెట్టారు, గందరగోళాలు. లలిత్ గారండి, హమారా ప్రసాద్ గారు వాళ్ళకి మధ్య మేము గ్లడ్జెస్ కానీ మనస్మర్థలు లేకుండా ఉన్నాయా? ఉంటాయి. మరి వాళ్ళు విన్నప్పుడు ఏమన్నా ఆహా ఓహో భలే అన్నారు, అవి అప్లోడ్ చేసిన ఎవరు కూడా అన్న మనకెందుకన్నా వాళ్ళ గొడవలు మీరు పెట్టి అనవసరంగా మీరు రేజ్ చేస్తున్నారు అని ఎవరు మాట్లాడలా. ఎంత స్వార్థం అండి. అదే మన క్రైస్తవుల మధ్య వివాదం జరుగుతుందన్న విషయాలు తీసుకొచ్చి పెడితే ఎందుకండి? ఇది స్వార్థం. దేవుని దృష్టిలో కూడా ఇది తప్పే, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒకే న్యాయంగా ఉండాలి. ఛానల్ మేము కంటిన్యూ చేస్తున్నప్పుడు దేన్నైనా మేము న్యాయబద్ధంగా చూపించాలి.
అన్నిటి తప్పు చేసినా తప్పు, క్రైస్తవుడు తప్పు చేసినా తప్పు, అన్నిటి రైట్ చేశాడు రైటు, క్రైస్తవుడు రైట్ చేశాడు రైటు. ఇది నీతి, ఇది యథార్థత, ఇది దేవుడు మెచ్చుకోవటం అంటే. ఏదో కొందరిని సంతోషపెట్టడానికి నా ఆత్మీయ స్థితిని నేను దిగజార్చుకోలేను, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ స్థితిని దిగజారి కామెంట్ చేయబాకండి. కామెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, దేవుని సేవకుడు అమ్మో ఏదైనా మనకు శాపం వస్తుందేమో అనే భయంతో కామెంట్ రాయండి. మీకు నచ్చలేదా చూసి సైడ్ అయిపోండి, నచ్చితే ఒక మంచి కామెంట్ రాయండి. అంతేగాని నచ్చలేదని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, ఏమండి, ఒక్కొక్కసారి విపి రెడ్డి గారి మీద, ఒక్కొక్కసారి రంజిత్ గారి మీద, ఒక్కొక్కసారి నా మీద, ఇట్లా మీకు ఇష్టం లేనప్పుడు బ్యాడ్ కామెంట్స్ రాయటం చాలా తప్పు. పాపం పోగేసుకోబాకండి, దేవుని శాపం తెచ్చుకోబాకండి. ఓకే అండి, రైట్. మీకు ఇప్పుడు అర్థమైందా? మరొక ఆధారం కూడా మీకు చెప్పాను. ఆయన నామం గొప్పదని చెప్తూ ఆయన్ని ఎవడైనా చులకన చేయగలడా? నెవర్. మరొక విషయం చెప్పమంటారా? మీ అందరికి పరిచయం ఉన్నటువంటి విషయమే. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏమండి ఆ సంఘములోనికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మీ కవీశ్వరులు కూడా ఇలాగన్నారన్న సంఘటన మీ అందరికీ కొట్టిన పిండే. అయినా ఒకసారి మనం జస్ట్ రీకలెక్ట్ చేద్దాం దీనికి సంబంధించినటువంటి వెర్షన్ కనుక. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 23. ఓకే, రైట్. మనందరికి తెలిసిందే. ఏదెన్స్ వార్లారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి కలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. ఇది కూడా చూడండి, సేమ్ వెర్షన్. వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? తెలియబడని దేవుడు ఎవరో ఉన్నారని ఎందుకు రాసుకోవాలి? వాళ్ళ మత గ్రంథాల్లో ఎంతమంది దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని బలిపీఠాలు కట్టాలి. కానీ దేవుడు వారిని ఏమని ప్రేరేపించాడు? తెలియబడని దేవుడు ఇంకెవరో ఉన్నారా బాబు అనే ఆలోచన వాళ్ళ ఋషుల్లో పెట్టి, ఆ కవీశ్వరులలో పెట్టి మరొక తెలియబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టేటట్లుగా దేవుడే చేశాడు. ఎందుకంటే భవిష్యత్ కాలంలో పౌలు అక్కడికి వెళ్తాడు, పౌలు దాని గురించి వివరిస్తాడు, దాన్ని బట్టి అక్కడ కొంతమంది రక్షించబడతారు. ఇది దేవుని ప్రణాళిక. వేదాల్లో క్రీస్తు భవిష్యత్ కాలంలో జ్ఞానులైన వారు దాన్ని పరిశీలిస్తారు, పరిశీలించినప్పుడు సత్యాన్ని కనుగొనంటారు, క్రీస్తులోకి వస్తారు. అందుకే దేవుడు అక్కడ ఉంచాడు, ఖురాన్లో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ముస్లింలో కూడా ఎప్పుడు జ్ఞానం కలిగినటువంటి వారు ఆలోచిస్తారు, ఆలోచించినప్పుడు క్రీస్తులోకి వస్తారు. అందుకే ఖురాన్లో ఉంచాడు. జొరాస్ట్రియన్ మతంలో ఉంచాడు, ఆయా మతాల్లో దేవుడు ఉంచాడు. అలాగే వారు తెలుసుకున్నారు, సత్యాన్ని వెతుక్కుంటూ వచ్చారు. చూసారా? తెలియబడని దేవునికైనా అసలు ఎవడైనా రాసి ఒక విగ్రహాన్ని కట్టి పూజించడం మనం ఎరుగుదామా? ఏ ఊర్లోనైనా ఇలా జరిగిందా? ఏ మతంలోనైనా ఇలా జరుగుద్దా? మాకెవరో తెలియదండి, ఆ దేవుడు కూడా ఒకటి కట్టాం అని అంటారు ఎవరైనా? ఎందుకు వాళ్ళు అలా చేశారు? దేవుడే వాళ్ళని ప్రేరేపించి ఆ పని చేయించాడు. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు. చూసారా? కనుక ఇవన్నీ కూడా మనకేం నేర్పిస్తున్నాయండి? ఆయా గ్రంథాల మీద కూడా దేవుడు తన యొక్క శక్తి ప్రభావాల చేత ఆ మనుషులను తన వశములోకి తెచ్చుకొని తాను ఏమి చేయదలుచుకున్నాడో ఆ సత్యాన్ని వారి చేత వ్రాయించాడు, వారి చేత ఆ పని చేయించాడు అని మనకు అర్థమవుతుంది. ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి, నేను మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదేమో. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఆల్రెడీ ఈ విషయాలు కొందరు వివరించారండి. గతంలో షాలేం రాజు గారు దీని మీద వివరించారు, రంజిత్ అని వివరించారు, ఇంకా చాలామంది దీని మీద మాట్లాడారు. ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నాను. ఓకే అండి. సో కనుక ఈ విషయాలను మీ హృదయంలో ఉంచుకోండి. ఇలాగ దేవుడు ఎందుకు చేశాడంటే తను తాను అన్యులకు కూడా పరిచయం చేసుకోవటానికి తను ముందస్తుగా ప్రణాళిక ప్రకారంగా ప్రణాళికబద్ధంగా దేవుడు వేదాలలోకి ప్రత్యక్షమయ్యాడు, ఖురాన్లోకి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఏథెన్స్లో ఉన్నటువంటి ఆ హైందవుల మధ్యకు తన ప్రత్యక్షత వారికి అలాగిచ్చాడు. జొరాస్ట్రియన్ మతంలో కూడా క్రీస్తు ఛాయలు వ్రాయబడ్డాయి. జొరాస్ట్రియన్ అనే ప్రవక్త ప్రవచనాలు ఎత్తి క్రీస్తు గురించి రాశాడు. ఆ గ్రంథాల్లోకి దేవుడే అలాగ వ్రాయించుకున్నాడు. కాబట్టి వీటి ప్రకారం మనకి ఏమర్థమవుతుందండి? వేదాలలో కూడా క్రీస్తున్నాడు, ఖురాన్లో కూడా క్రీస్తున్నాడు.
జొరాస్ట్రియన్ మతం ఇతర మత గ్రంథాల్లో కూడా క్రీస్తు ఉంటాడు, ఉన్నాడని ఆ గ్రంథాలు చెప్తే మనం నమ్మి తీరాలంటే. ఇది దేవుని ప్రణాళిక. ఆయా మతాలలో ఉన్న వారిని తను ఆకర్షించుకొని తద్వారా తన సువార్తను వ్యాప్తి చేసుకోవటానికి దేవుని యొక్క ప్రణాళిక. ఇక లేదు అంటే అది సొంత జ్ఞానం చెప్పే మాటలే. వేదాల్లో క్రీస్తు ఉండడండి, ఖురాన్లో క్రీస్తు ఎందుకండి, ఇతర గ్రంథాల్లో క్రీస్తు ఎందుకండి, బైబిలే చాలండి. ఆ సంగతి దేవునికి తెలియదా? క్రైస్తవుడు కనుక క్రైస్తవుడికి బైబిలే చాలు. అన్యుడు బైబిల్ దగ్గరికి ఎలా వస్తాడు? బైబిల్ దగ్గరికి రావాలంటే అతనికి ఒక మార్గం తెరవాలి. ఆ మార్గం దేవుడు తెరిచి ఉంచాడు. అదే వేదాల్లో క్రీస్తు, అదే ఖురాన్లో క్రీస్తు. ఈ సత్యాన్ని నమ్మితేరండి. ఇప్పుడు నేను ఏ వ్యక్తుల్ని విమర్శించడం కానీ ఏ వ్యక్తుల్ని పొగడాలనే భావంతో నేను చెప్పట్లేదు. ఈ విషయంలో మాత్రం నా స్టాండ్ ఇది, ఫస్ట్ నుంచి ఇదే. నేను ఎప్పుడు కూడా క్లియర్గా ఈ విషయాల మీద ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను, మాట్లాడటానికి కుదరలేదు. వాస్తవంగా నేను అంత హెల్దీగా లేనండి. కాస్తంత ఒక 4 days బ్యాక్ ఫీవర్ వచ్చింది. తర్వాత దేవుని కృపను బట్టి నార్మల్గానే తగ్గింది. కాకపోతే వీక్గా ఉన్నాను. అందువల్ల నేను ఇంకా హెల్దీగా లేను కనుక ఎక్కువసేపు కూడా నేను మాట్లాడలేను. అయినా ఇప్పటికీ మాట్లాడింది చాలు అని నేను భావిస్తున్నాను. కనుక వేదాలలో క్రీస్తున్నాడు, దట్స్ ఆల్. కాబట్టి నువ్వు వేదం తెచ్చుకో. ఇప్పుడు హిందువులకు మంట బాధ అదే. వేదాలలో క్రీస్తున్నాడంటే వాళ్ళు బాధపడతారు. వేదాలలో క్రీస్తు లేడండి అంటే వాళ్ళకేం బాధ లేదు. ఎందుకని? ఆ మాట చెప్తే ఇంకా హిందువులందరూ గురించి మారిపోతారు. అందుకని పైకి వాళ్ళు ఏం డాంబికంగా ఉంటారు, అట్టయితే ఇంక మీ బైబిల్ ఎందుకండి, మా మతంలోకి వచ్చేయండి, మా గ్రంథాలు చదువుకోండి అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. వాళ్ళకి అక్కడ చిల్లి పడుతుంది, వాళ్ళకి అక్కడ బెజ్జం పడుతుంది, ఇక అంతా కూడా కారి యువతలకు వచ్చేస్తుంది. హిందుత్వానికి ఇప్పటికే డ్యామేజ్ అయిపోయిందన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. వేదాల్లో క్రీస్తు పోలికలు ఉన్నాయని అందరికీ తెలుసు. చిన్నజీఆర్ గారికి తెలుసు, పెద్దజీఆర్ గారికి తెలుసు, ఏమండి ప్రవక్తలకి, మఠాధిపతులు, పీఠాధిపతులకి అందరికీ తెలుసు. ఆ ఛాయలు ఇంకా ఏ దేవుల్లో కూడా నెరవేరలేదన్న సత్యం పండితులందరికీ తెలుసు. అయినా బయటపడరు. దానికి తోడు మనం ఆ వేదాలు ఎందుకండి, వేదాల్లో లేవండి అంటే దేవునే మనం ధిక్కరించి మాట్లాడుతున్నట్టు అవుతుంది. గుర్తుంచుకోండి, దేవుని ఉద్దేశాలు గ్రహించకుండా, పరిపక్వత లేకుండా, ఆత్మీయ స్థితిలో పరిపక్వత లేనప్పుడే ఈ మాటలు మాట్లాడతాం. ఇలాగ డీప్గా ఆలోచించండి. ఆత్మీయ నేత్రం తెరవబడి పరిపక్వతతో ఆలోచించినప్పుడే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. లేదంటే ఎందుకంటే గొడవ మనకెందుకండి, మన బైబిల్ మనకు చాలండి. ఈ వాదన పసలేనిది, లోతు తెలియని వాదన ఇది. అది నా ఉద్దేశం. ఓకేనండి, థ్యాంక్ యూ. మంచి విషయాలు మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. మంచిగా కామెంట్ రాయండి. గుర్తుంచుకోండి, ఏదన్నా ఇష్టానుసారంగా కామెంట్లు రాస్తే ఖచ్చితంగా తొలగించబడతాయి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe